అందరికి నమస్కారం అండి. మీరు చూసేటువంటి ప్రతిరోజు కూడా ఎన్నో సినిమాలు వస్తుంటాయి వెళ్తుంటాయి. కానీ ఈ రోజు అయితే మనము ఇక్కడే ఉన్నట్టు మన ప్రాంతీయులు అయినటువంటి కర్నూలు జిల్లా వాసస్థలమే మన రాయలసీమ వాసస్థలమే అందరూ కలిసికట్టుగా చేసినటువంటి మూవీ అయితే మొత్తానికైతే ఆ యొక్క పూర్తి చేసుకుంది. ఇప్పుడు కూడా థియేటర్ లో విజయవంతంగా ఆడుతుంది. మరి దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి హీరో గారు అయితేనేమి, అదే విధంగా ఇక్కడ మన ప్రొడ్యూసర్ అయితే ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళు మంచి మాటలు చెప్పి ఆ యొక్క మూవీ గురించి అయితే మొత్తం మీకైతే వివరిస్తారు. ఏ విధంగా ఉంది మరి మొదటగా మన హీరో గారు చేసినటువంటి అనుభవము, ఈ మూవీ ఫైనల్ గా ఏ విధంగా ఉందంటే మనతో షేర్ చేసుకుంటారు. ఆలస్యం ఎందుకు, దగ్గర అయితే మాట్లాడదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్. నేను సీతారాం చిత్రాలు మూవీలో హీరోని. సో ఈ సినిమా ఆగస్ట్ 13న విడుదలైంది. అన్ని చోట్ల చాలా మంచిగా ఆడుతుంది. ప్రజలందరూ చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని రివ్యూస్ ఇచ్చారు. ఇప్పటిదాకా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి రివ్యూస్ చెక్ చేయొచ్చు. చూసిన వాళ్ళని ఎవరినన్నా అడగొచ్చు సినిమా ఎలా ఉందని చెప్పి. సో ఇంట్లో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని సినిమాకి తీసుకెళ్ళండి. ఇలాంటి ఒక సినిమా చూసి చాలా అంటే చాలా రోజులైంది. మీరందరూ డెఫినెట్గా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. అది మా సైడ్ నుంచి ప్రామిస్ అండి. సినిమాలో ప్రతి యూత్ కనెక్ట్ అయ్యే కంటెంట్ అయితే చాలా ఉంది. ప్రతి మనిషికి తన డ్రీమ్స్ని అచీవ్ చేయాలనుకునే డ్రీమ్స్ ఉంటాయి, అచీవ్ చేయాలనుకునే ఆశలు ఉంటాయి, ఎదుర్కొనే స్ట్రగుల్స్ అండ్ హర్డిల్స్ ఉంటాయి లైఫ్లో. అవన్నీ ఒక సినిమా మధ్యతరగతి అబ్బాయి ఎలా ఓవర్కమ్ చేసి సాధించడం అనేది సినిమాలో ఉంటుంది. చాలా ఇన్స్పిరేషన్ డైలాగ్స్ కానీ మోటివేషనల్ డైలాగ్స్ ఉంటాయి. అవన్నీ ఏదో ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్గా విధంగా వెళ్ళవు. మంచి కామెడీ జోనర్లోనే వెళ్తుంది సినిమా మొత్తం. సో ఎంటర్టైన్ అవుతూనే మేము ఇవ్వాలనుకున్న మెసేజ్ అయితే ఇచ్చాము. సో ప్రతి ఆడియన్స్, మా సినిమాలో ఒక మెయిన్ డైలాగ్ ఉందన్నమాట. నువ్వు గెలవనంత వరకు నువ్వేం చెప్పినా అది చెత్తే, వన్స్ నువ్వు గెలిచాక చెత్త చెప్పినా అది చరిత్రే. ఈ ఈ ఈ పాయింట్ మీదే సినిమా మేము ముఖ్యంగా ఫోకస్ చేసి చేయడం జరిగింది. సో దీనికి అందరూ కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాం. నాగేశ్వర్ రెడ్డి, నేను నాగేశ్వర రెడ్డి సార్ దగ్గర పనిచేశాను. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అన్నమాట. సో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు రాక చాలా రోజులైంది. యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు, కంప్లీట్ ఫ్యామిలీ సినిమాలు తీయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ సినిమా తీసాం. సీతారాం చిత్రాలు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సినిమా కూడా నిదానంగా పికప్ ఎత్తుకుంటుంది. ఇందులో మంచి కామెడీ సినిమా. అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు. మీ స్ట్రెస్ ని ఎంత మర్చిపోతారు ఈ సినిమా చూస్తే. డెఫినెట్ గా అందరు చూడాలని కోరుకుంటున్నాను. నేను సినిమా రెడీ అయిన వెంటనే ఫస్ట్ మా సార్ కి చూపించాను, నాగేశ్వరి సార్ కి. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని డెవలప్ చేసిన సినిమానే ఇది. ఇన్స్పిరేషన్ అంటే మా సార్ దగ్గర పనిచేసాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఆయన ఇన్స్పిరేషన్. మదర్ క్యారెక్టర్ ఢిల్లీ రాజేశ్వర్ అని మేడం గారు చేశారు. అండ్ సీరియల్స్ ఆర్టిస్ట్ కృష్ణమూర్తి సార్ అని అతను చేశారు. తర్వాత మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ళ రాఘవేంద్ర సార్ అని చెప్పేసి చేశారు. అండ్ బ్రహ్మరాంబిక అని చెప్పేసి యూట్యూబర్ అనమాట, అమ్మాయి కూడా చేసింది. అండ్ అందరూ కొత్త వాళ్ళైనా సరే చాలా హానెస్ట్ అటెంప్ట్, చాలా సిన్సియర్ గా చేశారు. మంచి సింగర్స్ ఏ పాడారు. 4 సాంగ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లిరిక్ రైటర్ శేఖర్ అన్న. సో ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా రాశారు. మంచి పేరు కూడా వచ్చింది సాంగ్స్ కి. ఇది మీరు ఒక్కసారి థియేటర్ లోకి వచ్చిన తర్వాత మేము కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా క్వాలిటీగా తీసాము. చిన్న పెద్ద అంటే ఏం లేదండి. ఈరోజు కంటెంట్ మెయిన్ మ్యాటర్స్. సో కంటెంట్ పరంగా ఇది పెద్ద సినిమానే. సో ప్రేక్షకులందరూ మా సినిమా చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఈ సినిమా ఒక్కసారి చూస్తే రిపీటెడ్ గా చూస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. శేఖర్ రాజు విజయభట్. నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా అలాగే లిరిసిస్ట్ గా ఒక రోల్ కూడా యాక్టర్ గా చేశాను. సో సినిమా ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయ్యే సినిమా, మిడిల్ క్లాస్ వాడికి కనెక్ట్ అయ్యే సినిమా. ఇది మన రాయలసీమ వాళ్ళు తీసిన సినిమా. మన కర్నూలు ప్రజలు అందరూ యంగ్ టాలెంట్ తీసిన సినిమా. అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా అసామాన్యమైనటువంటి పని చేశారు ఇందులో. ఒక టాలెంట్, యోజకుడు మించినటువంటి అనుభవాన్ని కూడుకున్నటువంటి ఈ టాలెంట్ కు ప్రొడ్యూసర్ గా పరిచయం చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లి థియేటర్స్ కి వచ్చి మీరు సినిమా చూసి ఖచ్చితంగా చెప్పగలను, ఒక ప్రొడ్యూసర్ గా మీకు పైసా వసూలు అయ్యే సినిమా. ఒక మాట కూడా ఇవ్వగలను, మీరు చూసి ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ కాకపోతే ఖచ్చితంగా మీరు మమ్మల్ని అడగొచ్చు, మీ పైసా వసూలు అయిందా లేదా అని చెప్పేసి. యంగ్ టాలెంట్ ని అందరూ ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. ఆల్రెడీ ఇంకా స్లోగా పికప్ ఎక్కుతుంది. జనాలందరూ థియేటర్స్ కి వస్తున్నారు. మీరు కూడా రండి.
మరొక్కసారి చూడగలిగే సినిమా, ఇన్స్పిరేషనల్ సినిమా. ప్రతి ఒక్కరు రండి. రాయలసీమ ప్రతి జిల్లా నుంచి చాలా మంచి ఆదరణ వస్తుంది. మేము ప్రమోషనల్ టూర్స్ చేసాము, తిరుపతి చేసాము, చిత్తూరు చేసాము, మదనపల్లి చేసాము, అలాగే గుంతకల్ చేసాము, కడప చేసాము, కర్నూలు చేసాము. సో ప్రతి చోట రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క వాసి మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. రాయలసీమ సినిమాని మనము ఖచ్చితంగా హిట్ చేసుకోవాలని దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ప్రతి చోట షో హౌస్ఫుల్ అవుతుంది. సో మేము ప్రమోషనల్ టూర్స్ కూడా చేసాము, వీడియోస్ కూడా ఇచ్చాము. సో అందులో చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. యూత్ అందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్స్ లో కూడా చాలా విజిల్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క డైలాగ్ కి ఇందులో మేమే ఉన్నట్టుగా మేమే అక్కడ పర్ఫామ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి చూసి మీరు కూడా మేము చెప్పిన మాటని కన్ఫర్మ్ చేస్తే ఇంకా బాగుంటుందని ప్రతి ఒక్కరిని థియేటర్స్ పిలుస్తున్నాం. అందరూ తప్పకుండా రండి. హెడ్ నొప్పి ఉందనుకో, హెడ్ మొత్తం చాయ్ తాగిన, సీతారాం చాయ్ తాగిన, సూపర్ కేకా. థ్యాంక్ యూ. All best.